నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి మా అమ్మలు మా అత్తోరు కూడా వన్నీలేని, కానీ అంత కుటుంబంలోనే మా అత్తోరు చాలా పెద్ద కుటుంబము. అంత కుటుంబంలో మా ఆయన నేనే దేవుడికి నమ్ముకున్నాము. కానీ అదేంటంటే దేని బట్టి నమ్ముకున్నామంటే, నాకు ఫస్ట్ ఒక అబ్బాయి పుడితే అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత రెండో డెలివరీకి కూడా అమ్మగారి ఇంటికాడికే కదా అలా అక్కడికే వెళ్ళిన తర్వాత మరి రెండో బాబుకి కూడా కళ్ళు మూతలతో పుట్టాడు బాబు. కళ్ళు మూతలతో పుడితే ఫస్ట్ అబ్బాయి చూస్తే నాకు అయిపోయింది, మళ్ళీ రెండో అబ్బాయికి కూడా ఇలాగ కళ్ళు మూతలతో పుట్టాడు అనేసి అంతే. మరి అమ్మలు ఇంటికి ఎవరికి ప్రార్థన చేయడానికి దానికి రానివ్వరు. అమ్మల ఊర్లో ఏంటంటే ఊర్లో చర్చ్ కట్టడానికి ఇవ్వలేదు, శ్మశానంలో కట్టుకున్నారనమాట చర్చి ఇసుకలపాలెంలోని. అక్కడ ఏంటంటే ఊరు చివరిన అప్పుడు శ్మశానాలు పిల్లలకి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి పెట్టేవాళ్ళు. అక్కడ ఆ ఊరు చివరిలో ఒక చర్చ్ కట్టుకో అన్నారు. ఆ చర్చ్కి ఏంటంటే మా ఆయన అప్పటికి అక్కడే ఉన్నాడు. ఉంటే ఆ బాబు ఏంటంటే ఈ దేవుళ్ళు దెయ్యాలనేసి ఫస్ట్ అబ్బాయి కూడా అలాగే అయిపోయింది, ఇప్పుడు కూడా ఈ అబ్బాయి కూడా అలాగే ఉంది, ఈ దేవుళ్ళు దెయ్యాలనేసుకొని ఉంటున్నారు అనేసి మా నాన్నకు ఒక మాట అడిగాడు. నేను ఇక్కడ తీసుకొచ్చి పాస్టర్ గారికి తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తాను అనేసి అడిగాడు. అడిగితే ఇక్కడే ప్రార్థనలు అయ్యాడు చేయించొద్దు మా ఇంటికాడ అనేసి మా నాన్న మా ఆయనకి గసిరేసాడన్న. గసిరెత్తే సాయంత్రం 5 అయిపోయింది. ఈ మా నాన్న ఏంటంటే అడిగించడానికి అక్కడికి వెళ్ళేవాడు. వెళ్ళేటన్నలా బాబు ఉండడు, చూపు లేదు ఏడుపు లేదు, ఉండడు బాబు 15 రోజులు వరకు ఉంటే ఆ మగతలో ఉంటాడు, లేకపోతే చనిపోతాడు ఈ 15 రోజుల లోపలలోననేసి చెప్పలేనుకుని వచ్చాడనమాట. మా ఆయన ఏం చేశాడంటే బాబుకి ఎత్తుకొని వెళ్ళిపోతాననేసి తీసుకెళ్ళిపోయాడు చర్చ్ కాడికని. అందరూ మా నాన్నకి తిట్టారు, ఇలాగా తీసుకెళ్ళిపోతున్నారు, సమయం చూస్తే 5 అయ్యింది, ఈ సమయం అప్పుడు శ్మశానంలోకి బాబు తీసుకెళ్ళిపోతున్నాడు, అలా చేస్తే ఫస్ట్ అబ్బాయి అలాగ అయిపోయాడు, ఈ అబ్బాయికి ఏటైనా సరే మీకే అందరూ అంటారనేసి కులం తిట్టారు. మా అమ్మ అందరూ తిట్టారు మా నాన్నకి. తిడితే సరే ఇంటికి తీసుకురావద్దు బయట నుంచి చేసుకోండి అనేసి అన్నాడు. అనగానే మా అమ్మ వెళ్ళి మా ఆయన తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఊర్లో పాస్టర్కి తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. కానీ 3 రోజులు అవుతుంది, కళ్ళు తెరవలేదు, ఏడుపు లేదు, పాలు కూడా తాగట్లేదు, కానీ ఊపిరి మాత్రం ఉంది. అది కేవలం ఊపిరే ఉంది, ఇంకేం లేవు. అయితే అప్పుడు తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నారు. నైట్ పూట కూడా వచ్చి ప్రార్థన చేశారు. 3వ రోజు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. మరి బాబు ఏడుపు వినపడ్డది. బాబు ఏడుపు వినపడగానే అప్పుడు ప్రార్థన చేసి ముగించబోతేప్పటికి బాబు అయితే చూస్తున్నాడు, అదే నవీన్ చూస్తున్నాడు. బాబు చూస్తేప్పటికి అప్పుడు అందరూ మరి దేవుడి గురించి అప్పుడు అమ్మల ఊర్లో కూడా అప్పుడు ఆ నాన్న కూడా అప్పుడు ఏమనలేదు, తీసుకొచ్చారు ప్రార్థన చేస్తే బాబు బాగున్నాడు కదా. అప్పటి నుంచి ఇంకా చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాము. మరి మేమైతే బాబు తీసుకెళ్ళి పాస్టర్ అన్నాడు, అమ్మ మరి మీకు ఎలాగ ఉంది కదా, బాబుకి చర్చిలో అప్పగించేసి తీసుకోయమ్మా, దేవుడిచ్చే బహుమానంగా తీసుకో అనేసి పాస్టర్ అన్నాడు. అలాగే తీసుకెళ్ళి చర్చిలో అప్పచెప్పేసి మళ్ళీ ఏలం పాట వేస్తారు కదా, అలాగా బాబుకి ఏంటంటే మాకు ఇచ్చారనమాట. మళ్ళీ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చాము. మరి మా దాంట్లో అయితే దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు.